ఆంధ్రాలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ తమ జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా వేదికను కూల్చిన జగన్ కు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం లెక్కేమీ కాదన్నారు. అక్కా చెల్లెమ్మలను పిలుస్తూ తమకు అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతుంటే మరోవైపు ప్రతి మండల కేంద్రంలో కూడా అంగన్వాడీలందరూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మైదుకూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మండలంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇప్పటికైనా కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్లకు హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మా డిమాండ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రెండవ డిమాండ్ వచ్చేసి సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి గ్రాడ్యుటీ ఇవ్వాలి అని, గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని, మూడవది వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని. ఈ 3 మెయిన్ డిమాండ్ల మీదనే మా యొక్క ఈ సమ్మెను చేస్తున్నాం. ఇన్ని రోజులు ఆందోళన చేయకుండా ఎలక్షన్ టైంలో ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సమంజసమా? 2 సంవత్సరాల నుంచి కరోనాలో ఉన్నింది రాష్ట్రం, ఇబ్బందులు పడుతుందనే మేము చూసాము. మళ్ళీ తర్వాత నుంచి మేము సంవత్సరం నుంచి అడుగుతూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ మా కడుపు నిండడం లేదు, మాకు అనేక కష్టాలు పెడుతున్నావు, అనేక యాప్లు తెచ్చుకొచ్చి మాతో పనిభారం పెడుతున్నావు, క్షణం కూడా మాకు తీరికుండడంలే, ఇతర యొక్క ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మేము అంగన్వాడీ కార్యకర్తలము అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, నువ్వేమో రాష్ట్రపతి గాడికి పోయి అవార్డు తెచ్చుకుంటావు, యునెస్కో గాడికి పోయి అవార్డు తెచ్చుకుంటావు, మాకేమో ఇచ్చేదానికి నీకు ముఖం చల్లడం లేదు. మా మానస పుత్రికలైనటువంటి సచివాలయ సిబ్బంది మిమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నాం, మీకు 35,000 40,000 జీతం ఇచ్చామని వాళ్ళని చేస్తున్నాడు. మాకు ఈరోజు చేయడంలే 40,000 50,000 పెట్టి ఇప్పుడు 5 మందితో మా అంగన్వాడీ సెంటర్ బీగాలు పగలగొట్టి నువ్వు పని చేయించుకుంటున్నావు. మాకిద్దరికి ఆయాకు టీచర్కి జీతం ఇచ్చేదానికి నీకు లెక్కలేదా అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా నీకు కూల్చడమే ఫస్ట్ నుంచి నీ యొక్క ఇది ఫస్ట్ ప్రజా వేదికను ఫస్ట్ కూలగొట్టి పెట్టించు. నువ్వు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలడం నీకేమన్నా అది ఒక పెద్ద సమస్యనా? పగలగొట్టించి చేయిస్తున్నావు, ఇది చాలా సమంజసం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకు మీ డిమాండ్లను ప్రభుత్వం చెవికెక్కించుకోవట్లేదు? రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. మేము ఏదైనా అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీకు సంక్షేమ పథకాలు వర్తించవు అంటారు. కానీ జీతాల దగ్గరికి వచ్చేసరికి మాకు గౌరవ వేతనమే ఇస్తారు. మేము ఏదైనా మా పిల్లలకి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మేము ఎక్కడైనా హాస్పిటల్లోకి వెళ్ళినా ఇలాంటి వాటికి అడిగితే మీరు ఐఎఫ్సి కోడ్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారు, మీకు వర్తించవు అంటారు. మా ముందర నుండే ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, ఏమమ్మా నా మహిళలు, నా ఆడపడుచులు, నా చెల్లెళ్ళు, అక్కగారు ఇంతమంది రోడ్డును కూర్చున్నారే అనేసి ఒక్క మాట మాతో మాట్లాడితే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన రాకపోవడం అట్ల నుంచి మమ్మల్ని పోలీసులను పిలిపించి ఇక్కడ ఖాళీ చేయండి, మీరు ఇక్కడ ఇచ్చేదానికి లేదనేసి పొద్దున్నుంచి నోటీసులు ఇచ్చి మమ్మల్ని బలవంత పెడతానే ఉన్నారు. సార్, న్యాయమైన కోరికను నెరవేర్చాలి, అన్యాయం ఏం అడగట్లేదు. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకే తామంతా ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.